న్యూస్ ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారారు. మాగుంట ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మాగుంట తన అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రారమ్మని వైసీపీ ఆహ్వానిస్తుండగా టీడీపీ బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయలేనంటూ ఆ పార్టీ నేతలకు చెప్పిన మాగుంట తన అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ మారితే ఎలా ఉంటుందన్న అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే మాగుంట వైసీపీలో చేరేందుకు ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఒంగోలు పార్లమెంటు స్థానంలో 3 సార్లు ఎంపీగా పనిచేసిన ఆయన వైసీపీలో చేరితే కలిసొస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో త్వరపడి నిర్ణయం తీసుకోవాలంటూ వైసీపీ నుంచి మాగుంటకు ఆహ్వానాలు అందుతున్నాయి. ఒంగోలు పార్లమెంటు స్థానంలో టీడీపీ నుంచి పోటీ చేసి గెలవడం కష్టమేనని మాగుంట తమ పార్టీపై ముద్ర వేశారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాగుంట చేజారిపోకుండా చూసేందుకు టీడీపీ నేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రంగంలోకి దిగారు. పార్టీలో కొనసాగాలని, ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే విషయమై పునరాలోచించాలని కోరినట్లు తెలుస్తోంది. ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేయలేనని తేల్చి చెప్పిన మాగుంట టీడీపీలో కొనసాగుతారని దామచర్ల జనార్దన్ తెలిపారు. కానీ మాగుంట మాత్రం తన అనుచరులతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానని చెప్తున్నారు. ఓవైపు అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తూ అభిప్రాయాలు సేకరిస్తున్న మాగుంట మరోవైపు వైసీపీలో చేరికపై స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. అన్నీ కుదిరితే రేపే మాగుంట వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మాగుంటపై ఆశలొదులుకున్న టీడీపీ అధిష్టానం ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది.